हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टीगा सोरकाय बज्जीनी एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई सम्मर्लकी सोरकाय बज्जी अनेदी पप्पुलु एमी कूडा लेकुंडा ई विधंगा प्रिपेर चेसुकोंडी। टेस्ट अनेदी चाला अंटे चाला बागुंटुंदंडी अंड हेल्थ की कूडा चाला मंचिदी, बाडीकी कूडा मंची सलव वस्तुंदंडी। सो इप्पुडु ई सोरकाय कर्रीनी चेसे प्रासेस ఏంటో చూద్దాం రండి। ముందుగా అయితే ఒక పెద్ద సొరకాయ అయితే తీసుకొని పైన ఉండే తొక్కంతా కూడా తీసేసి మరీ పెద్దవి కాకుండా చిన్నవి కూడా కాకుండా లేత సొరకాయని ఈ విధంగా మీడియం సైజుగా అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను। మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఒక 2 ఉల్లిపాయలు పొడవుగా తీసుకున్నానండి కట్ చేసి। ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఒక 10 to 15 దాకా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను। టమాటాలు కూడా ఒక మీడియం సైజు టమాటాలు 4 కట్ చేసి తీసుకున్నానండి। ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయను కూడా వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఆనియన్ కూడా కొన్ని వేసుకొని కొన్ని అయితే తీసి పక్కన ఉంచుకున్నానండి। తిరగమాతకి కావాలి కాబట్టి ఎత్తి పెట్టుకున్నాను। ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు పసుపు కూడా వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేస్తున్నాను। చింతపండు అయితే మీకు సరిపోయేంత చూసుకొని వేసుకోండి। టమాటాలు కూడా వేస్తున్నాం కాబట్టి కాస్త పులుసు ఉండొచ్చండి। ఇప్పుడు ఒక గ్లాస్ ఫుల్ గా వాటర్ వేసుకొని మీకు తగినంత సాల్ట్ కూడా వేసి ఒక 4 విసులు వచ్చేంత వరకు కూడా బాగా మెత్తగా ఈ విధంగా బాయిల్ అయితే చేసుకోండి। చూశారు కదండి, ఈ విధంగా బాగా మెత్తగా బాయిల్ అయిన తర్వాత ముత్తకామలం అయితే పెట్టుకొని బాగా ఈ విధంగా మెత్తగా అయితే ఎన్నిచ్చేసుకొని తీసుకోండి। మెత్తగా ఎన్నించుకుంటేనే ఈ సొరకాయ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు ప్యాన్ లకి తగినంత ఆయిల్ వేసుకొని స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా ఫ్రై చేయండి। ఆనియన్ బాగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి। ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఎన్నించి పెట్టుకున్న సొరకాయ అంతా కూడా తీసుకొని ఈ తిరగమాతల్లో అయితే వేసేసుకోండి। ఈ విధంగా వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ పాటు సిమ్ లో అయితే పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించండి। మీకు ఉప్పు కారం అనేది ఏమైనా తక్కువైతే వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించండి। ఈ సొరకాయ బజ్జికి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి। సో ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి। టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి। అట్టే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా జల్లుకొని సర్వ్ చేసుకోండి। సో తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। ఈ సమ్మర్లకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। బై బై।